వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. సత్యవేడు నియోజకవర్గంలో 79 సంవత్సరాలుగా ఇప్పటికీ ఆ 2.5 కిలోమీటర్ల రోడ్డు వేసుకోలేకపోతున్నాం అధ్యక్ష అంటూ గలం విప్పిన ఎమ్మెల్యే ఆదిమూలం. 2001 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డును మంజూరు చేశారు. మన బండ్లు సత్యవేడు పోవాలన్నా నేను పోవాలన్నా కూడా తమిళనాడు పైనే పోవాలి. ఆ వైపే అపోలో కంపెనీ శ్రీ సిటీలోని సుమారు 300 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలకు పోవాలన్నా ఈ దారిలోనే పోవాలి. కనీసం 1.5 కిలోమీటర్ల తమిళనాడులో పోవడం వల్ల చెక్ పోస్టులు పెట్టి మన బండ్లు ఆటోల్ని ఆపేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై ప్రజలందరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం 26 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని R&B మంత్రి ముఖ్యమంత్రికి తమరికి స్పీకర్ కూడా చెప్పాను. 26 కోట్ల రూపాయలలో 6 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ కు, 20 కోట్ల రూపాయలు రోడ్డు నిర్మాణానికి. ఈ రోడ్డు నిర్మాణానికి 4 రోజుల పాటు దగ్గరుండి సర్వే చేయించారు. R&B ఇంజనీరింగ్ అధికారులు చిన్న పొరపాటు చేసి 150 అడుగులు విస్తీర్ణంకు సర్వే చేశారు. రోడ్డు నిర్మాణానికి 100 అడుగులు సరిపోతుందని అలైన్మెంట్ మార్చి మళ్లీ ప్రభుత్వానికి పంపించాం. మనం చాలా రోడ్లు వేసాం, గుంతలు పూడ్చాం. ఇప్పుడు కూడా బడ్జెట్ లో 9,856 కోట్లు రోడ్లు నిర్మాణానికి కేటాయించాం. ఈ రోడ్డు దాసుకుంపం బైపాస్ చాలా ఇంపార్టెంట్. తమిళనాడు బార్డర్ కు వెళ్లకుండా మన భూమిలో వెళ్లడానికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలి అధ్యక్ష. వెంటనే స్పందించిన స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ రోడ్డు సమస్యను మంత్రి కూడా నోట్ చేసుకున్నారు అని చెప్పడం గమనార్హం. ఎన్ని ప్రైవేటు హాస్పిటల్ ఉన్నా డయాలసిస్ సెంటర్ లేకపోవడం వల్ల 100 కిలోమీటర్ల దూరం ఉన్న మద్రాసు, తిరుపతి పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి సత్యవేడులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఇక సత్యవేడులో CHC ఉన్న మత్తు అనెస్థియా డాక్టర్ లేడు. హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగితే పేషెంట్ కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్ లేకపోతే ఎంత పెద్ద డాక్టర్ అయినా వైద్యం చేయలేడు. కాబట్టి మత్తు అనెస్థియా డాక్టర్ ను, డయాలసిస్ సెంటర్ ను సత్యవేడు CHC కి మంజూరు చేయాలని గౌరవ మంత్రి ఆరోగ్య శాఖని మిమ్మల్ని స్పీకర్ ని కోరుకుంటున్నాను. అది 79 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆ 2.5 కిలోమీటర్ వేసుకోలేకపోతున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు 2001లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు కూడా మంజూరు చేశారు అధ్యక్ష. అంటే మన బండ్లు పోవాలన్నా నేను పోవాలన్నా కూడా సత్యవేడికి తమిళనాడు మీద పోవాలి అధ్యక్ష. ఊతుకోట అది హిస్టారిక్ టెంపుల్ అవుతుంది, సిరిటిపల్లి టెంపుల్. తమని కూడా రమ్మని చెప్పాను. అలాగనే శ్రీ సిటీ ఉంది అధ్యక్ష, అపోలో ఫ్యాక్టరీ ఉంది, 300 ఫ్యాక్టరీ ఉన్నది. ఈ ఫ్యాక్టరీకి పోవాలంటే కూడా ఆ దూరం పోవాలా. ఆ 1.5 కిలోమీటర్ పోవాలంటే మన ఆటోలు, మన బండ్లు అన్నీ చెక్ పోస్టులు పెట్టి నిలిపేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మమ్మల్ని అంతా నిలిపేస్తారని చెప్పి మమ్మల్ని కూర్చి చేస్తున్నారు అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వం 26 కోట్లు మంజూరు చేసింది అధ్యక్ష. R&B మినిస్టర్ గారు కూడా ఇచ్చాను, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను, తమరు కూడా చెప్పాను. ఇది 26 కోట్లలో 6 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి, 20 కోట్లు రోడ్డుకి అధ్యక్ష. ఆ 4 రోజులు సర్వే పోయినాను అధ్యక్ష. నేను 24లో సర్వే చేసి వేసినప్పుడు ఈ R&B ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక పొరపాటు చేశారు అధ్యక్ష. 150 అడుగులు వేసేసారు. దాన్ని అనాల్మెంట్ చేసి 100 అడుగులు పంపించారు అధ్యక్ష. అంటే 100 అడుగులు వేస్తే సరిపోతుంది అన్నటువంటి అది తమరు దాటి తీసుకుని వస్తున్న అధ్యక్ష. ఇక్కడనే R&B మినిస్టర్ గారు ఉన్నారు, వారు తిరిగి చూపించాను. గతంలో మన ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను. ఆ లెటర్ని కూడా తమరికి సమర్పిస్తాను. ఇది త్వరతగతిన ఎన్నో రోడ్లు ఇస్తున్నాం. మనం గతం కంటే కూడా R&Bలో గొంతులంతా పూడ్చాము. ఇప్పుడు కూడా 9,856 కోట్లు ప్రతిపాదించి R&Bలో. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. తమిళనాడు ఆ బార్డర్కి వెళ్లకుండా మన భూమిలో మనం పోవడానికి ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మేమంతా కూడా పోవాలి. మంత్రి గారు కూడా నోట్ చేసుకున్నాను. అదే ఇది తమరు పంపిస్తున్న అధ్యక్ష. ఇంకోటి ఒకే నిమిషం అధ్యక్ష, ఇది తమిళనాడు బార్డర్లో ఉన్నాం కాబట్టి CH హాస్పిటల్ గురించి మంత్రి గారికి కూడా ఇచ్చాను, ముఖ్యమంత్రి కూడా ఇచ్చాను. మాది CH హాస్పిటల్ ఉంది సార్ సత్యవేడులో. ఇన్ని ఫ్యాక్టరీలు, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ డయాలసిస్ సెంటర్లో లేకుండా వల్ల 100 కిలోమీటర్ బెడ్రాస్ పోవాలంటే ఇటవాలంటే తిరుపతి 100 కిలోమీటర్స్ అధ్యక్ష. ఆడ ఒక డయాలసిస్ సెంటరు. అలాగనే మత్తు డాక్టర్ లేదు అధ్యక్ష. CHCలో మత్తు డాక్టర్ లేకపోతే ఇమ్మీడియట్ యాక్సిడెంట్ అయితే ఎక్కడ ఎవరు వేస్తారు అధ్యక్ష? ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా మత్తు డాక్టర్ అయిపోతే ఆపరేట్ చేయరు అధ్యక్ష. కాబట్టి ఒక మత్తు డాక్టర్ని, ఆ డయాలసిస్ సెంటర్ని సత్యవేడు CH హాస్పిటల్కి మంజూరు చేస్తారని చెప్పి మీ ద్వారా సమయంగా గౌరవ మంత్రి గారిని మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష.